మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో దేవుని బిడ్డలు మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యములు ధ్యానించుకున్నాము. 97వ కీర్తన 11వ వచనము. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, మన జీవితంలో మనము అనేక సందర్భాలలో ఆశపడేది ఏమిటంటే, నా జీవితాంతము, నా జీవితకాలము నేను ఆనందముగా ఉండాలి, సంతోషముగా ఉండాలి అని ప్రతి మనిషి కోరుకుంటాడు. అయితే ఈ రోజులలో ప్రతి మనిషి జీవితంలో మనుషుల ద్వారాను, కుటుంబస్తుల ద్వారాను, ఇరుగు పొరుగు వారి ద్వారాను, సంఘములో ఉన్న వారి ద్వారా మనము అనుకోని విధముగా కొన్ని శ్రమలు, కొన్ని ఆటుపోట్లు అనేవి ఎదుర్కొంటూ ఉన్నాం. వాటి ద్వారా విడుదల పొందలేక ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే ప్రభు ఏమంటున్నారంటే, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నాయట. అంటే యథార్థమైనటువంటి మనస్సు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, యథార్థంగా నీవైతే జీవిస్తున్నావు. యథార్థత అంటే ఉన్నట్టుగా నిజము పలకడం అండి. ఆ నిజము పలికేటట్టుగా మనము యథార్థంగా ఎప్పుడైతే నడుచుకుంటామో, మన కొరకు యేసయ్య పరలోకపు ఆనందాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. నీ కుటుంబంలో ఈ రోజున పర సంబంధమైనటువంటి ఆనందం నీకు కలుగు చేసి, నీ నోటి నుండి నవ్వును కలుగు చేసి, నీ కుటుంబంలో ఆయన మేలు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. నిశ్చయముగా నీ బిడ్డల జీవితంలో వారు యథార్థత కలిగి, పరిశుద్ధత కలిగి నీ కొరకు జీవిస్తూ ఉండగా నిశ్చయముగా వారికి ద్వారా గొప్ప ఆనందము కలుగునుగాక, ఆశీర్వాదము కలుగునుగాక. ఈ మాటలన్నీ నేటి దినమున మీరు స్థిరపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.